పోలీసుల నిర్లక్ష్యం వల్లే పోలింగ్ రోజు పల్నాడులో హింసాత్మక ఘటనలు జరిగాయని నర్సరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. తానే హింసకు ప్రేరేపించినట్లు వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ఎలాంటి చర్చకైనా సిద్దమని స్పష్టం చేశారు. పిన్నెల్లి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వీడియోలు విడుదల చేశారు. ఎన్నికల రోజున భద్రతా వైఫల్యం వల్లే అల్లర్లు జరిగాయని, దీనిపై సిట్ అధికారులు విచారణ జరపాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారని సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేమేదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది, ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. 3 సిఐలు, 3 ఎస్ఐలు, హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి, సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా చేయండి ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్ తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. పల్నాడులో ప్రశాంతంగా జరగచ్చు. కానీ ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయడం జరిగింది. దానివల్ల ఈ రోజు ఇవన్నీ కూడా జరగడం. ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్ లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పీఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్లాలి, ఇది బయటకు తీసుకురావాలి. దయచేసి సిట్ ఇది కంటిన్యూషన్ గా ఉందని చెప్పారు, దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా.